అల్లు అర్జున్ ఉదంతంలో మెగా అభిమానులైతే పూర్తిగా సంతృప్తి చెందలేదు. దానికి సాక్ష్యం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అరే దిగొచ్చావురా నువ్వు అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. నీ అహంకారం దించాం, ఇంకా దించుతాం, ఇంకా నిన్నేమి మేము అంగీకరించట్లేదు అనేటువంటిది ఒకటి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే అల్లు అర్జున్ది చిరంజీవి గారి ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పాలా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీళ్ళందరి ఆశీస్సులతోనే నా జీవితం ఇలా నడిచింది, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే వాళ్ళ భిక్ష అన్నటువంటి పాయింటే చెప్పాలి అతను. తన నటన గురించినో లేకపోతే ఇంకొకటో చెప్తాం నచ్చట్లేదు. మిగతాది తనకి సంబంధించి ఏది అల్లు అర్జున్ ఇంత గొప్పగా నటించాడు, ఇంత చక్కగా నటించాడు, ఇది డైరెక్టరు, నిర్మాత, హీరోయిన్ వీళ్ళందరూ చెప్తే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. అల్లు అర్జున్ మాత్రం సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఓ థ్యాంక్స్ చెప్పాలా. అట్ ద సేమ్ టైం మెయిన్లీ నా ఈ స్థాయి జీవితం అన్నటువంటిది చిరంజీవి గారు పెట్టిన భిక్ష, మెగా కుటుంబం పెట్టిన భిక్ష, మెగా అభిమానులు పెట్టిన భిక్ష అనే పదం ప్రతి మీటింగులో మాట్లాడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు చేసినప్పుడు అతను కూడా నినాదం చేయాలి. తద్వారా ప్రతి చోట అట్లా ఉండాలి. అలాగే జనసేనకి ప్రచారం చేసి పెట్టాలా, జనసేన గెలిపించమనాలా, వేరే పార్టీకి వాళ్ళని అభిమానించడం కానీ ఇది చేయకూడదు. ఇది వాళ్ళు కోరుకునేటటువంటిది. ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న చిరంజీవి తర్వాత నాగబాబు అయితే కలిశారు, మొన్న వాళ్ళిద్దరూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ స్టిల్ నో అల్లు అర్జున్ గురించి ఒక కామెంట్ చేయలేదు. తన పరంగా చట్ట ప్రకారం ఏ ఇబ్బంది రానియకుండా, ఏది సినిమా టిక్కెట్లకు సంబంధించి రూల్ ప్రకారం ఇబ్బంది రానియకుండా అయితే హెల్ప్ చేసి పెట్టారు. దానికి ఆ రోజున థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఈ ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. ఈవెన్ వాళ్ళిద్దరిని చిరంజీవి నాగబాబుని కలవడానికి ఏదైతే తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా, అల్లు అరవింద్ తీసుకువెళ్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చేసారు ఆంధ్రాకి. దాంతో ఆ గ్యాప్ అట్లాగే ఉంది. అభిమానులు నిన్ను ఇప్పటికి దించాం, ఇంకా మిగతా దించుతాం, నువ్వు మా వాళ్ళు పెట్టిన భిక్ష అన్నటువంటిది ఒప్పుకునేదాకా నీ సంగతి తెలుస్తాం అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకానో లేదా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసేదాకానో ఈ ట్రోల్ సాగుతుందనుకుంటా.